ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడని యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అతిశయపడుటను గూర్చి కీర్తనాకారుడైన దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. అతిశయించుట అనగా గర్వించుట, ఉప్పొంగుట, మురిసిపోవుట. లోకములో మనం చూచినట్లయితే కొందరు రథములు బట్టి గర్విస్తున్నారు, మరికొందరు గుర్రములు బట్టి మురిసిపోతున్నారు. కానీ మనమైతే మన దేవుడని యెహోవా నామమును బట్టి ఉప్పొంగిపోవస్తున్నాం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అతిశయించుట చాలా అవసరము. ప్రతి మనిషి యొక్క జీవితంలో అతిశయము లేక అతిశయోక్తి అనేటువంటి మాట వారిలో ఉంటుంది. ఈ లోకమును చూసి అతిశయించుట లేక మురిసిపోవుట, గర్వించుట కాదు, కానీ అతిశయించువాడు దేవుని బట్టి అతిశయించాలి. ఆయన యందు మురిసిపోవాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ రథములు గుర్రములు బట్టి అతిశయించువారు తాత్కాలికమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. రథములు ధనమును, గుర్రములు బలమును సూచిస్తున్నాయి. ఈ లోకంలో ధనమును బలమును నమ్ముకున్నట్టు వ్యర్థం. వీటన్నిటికంటే మిన్నైనటువంటి వాడు దేవుని బట్టి నువ్వు ఎప్పుడైతే అతిశయిస్తున్నావో అప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు అతిశయించాలి. నీ అతిశయము ఎవరిని బట్టి అతిశయిస్తున్నావు? ప్రియమైనటువంటి వారులారా, లోకంలో మీరు మనుషులను బట్టి అతిశయిస్తే మీ జీవితంలో మీరు అపజయ పాలవుతారు. లోకములు మీ ధనమును బట్టి మీరు అతిశయిస్తే మీ జీవితంలో మీరు అపజయ పాలవుతారు. నీకు జ్ఞానం ఉంది కదని జ్ఞానమును బట్టి అతిశయిస్తే, నీకు గొప్ప శౌర్యత్వము, శూరత్వము లేక బలమును దాని బలమును బట్టి కనుక నువ్వు అతిశయించినట్లయితే నీవు నశిస్తావని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అలాగున నీవు అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనంటే, భూమి మీద కృపను చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడైన యెహోవా ఆయనని గ్రహించి ఆయనను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించాలి. అలాగూ అతిశయించు వారిలో దేవుడు వారి నిమిత్తం ఆనందించుచున్నాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎవరిని బట్టి అతిశయిస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి అతిశయించు. దేవుడు నీ జీవితంలో చేసిన గొప్ప కార్యములను బట్టి అతిశయించు. భూమి మీద నువ్వు సజీవంగా నిలిచి ఉన్నావంటే అది దేవుని కృప అని తలంచి ఆయన్ని బట్టి నువ్వు అతిశయించు. అంతేకాని నీ కనుల ఎదుట అదృశ్యమైనవి కనిపిస్తున్న వాటిని చూసి నీవు అతిశయించిన ఎడల నీ జీవితం పతనమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కొంతమంది త్రాగుటను బట్టి అతిశయిస్తారు, కొంతమంది వ్యభిచరించుటను బట్టి అతిశయించువారున్నారు, కొంతమంది వారికి కలిగిన అందమును బట్టి అతిశయిస్తుంటారు, కొంతమంది తమకు కలిగినటువంటి ఆస్తిని బట్టి అంతస్తును బట్టి అతిశయిస్తూ ఉంటారు, మరికొంతమంది తమ యొక్క వస్త్రధారణ బట్టి అతిశయిస్తుంటారు. ఇవన్నీ వ్యర్థమైనవి.
నీవు అతిశయించవలసింది దేవుని యందు అతిశయిస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, లోకమును బట్టి అతిశయించడం కాదు, దేవుని బట్టి అతిశయించు. తప్పక దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, అతిశయించువాడు, నీ అందే అతిశయించవాలని వాక్యం చదివిస్తూ ఉండగా, నీ బిడ్డల లోకమును బట్టి కాదు, మనుషులను బట్టి కాదు, ధనబలమును బట్టి కాదు, ఘనతను బట్టి కాదు, నీ అందే అతిశయించి నీ అందే ఆనందించే కృపా ధన్యత నీ బిడ్డలకు దయచే. అటువంటి ఆత్మీయ అనుభవము నీ బిడ్డల జీవితాల్లో అనుగ్రహించి నీ కృపతో నింపి నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.